తాడిపత్రి నియోజకవర్గంలో నిధుల గోల్మాల్ జరిగిందంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడిపత్రి మండలంతో పాటు పంచాయతీల పరిధిలో కూడా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎంపీపీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిసి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి నెగ్గు తేల్చాలని విన్నవించారు. మండల పరిధిలో 15వ ఫైనాన్స్ కమిషన్ జనరల్ ఫండ్ కు సంబంధించిన పనుల బిల్లులు డ్రా చేసి నిధులు కాజేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ అంశంపై తాడిపత్రి ఎంపీపీతో కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇదివరకు ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులకు అందజేసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన వెల్లడించారు. 2024 నుండి 27 వరకు జరిగిన బిల్లులు కానీ ఏవైనా వర్కులు కానీ మాకు తెలియజేయకుండా అక్రమంగా మాకు తెలియకుండా పొద్దున్న సంతకాలు చేసుకొని బిల్లులు వాడుకోవడం జరిగింది. దానికోసం మేము కలెక్టర్ గారి దగ్గరికి వివరాలు అన్ని తెలుసుకోమని చెప్పి మేము అడగడానికి వచ్చాము. కానీ లాస్ట్ 22వ తారీఖు మేము అర్జీలు ఇచ్చాము, కానీ మాకు రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఒకసారి ఇవ్వాలని వచ్చాము. మాకు మీ సహాయం కూడా అందాలని కోరుకుంటున్నాం. 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఫండ్స్ వాడుకోవడం జరిగింది మాకు తెలియకుండా. ఈరోజు సోమవారం గ్రీవెన్స్ అనేది తెలిసి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీంట్లో తాడిపత్రి రూరల్ మండలంలోని 15th ఫైనాన్స్ మండల ఫండ్లో కూడా దీనిపైన విచారణ జరపాలనేది మేము అడగడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఏ గ్రామంలో అయినా కానీ ఆ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళు తీర్మానం చేసుకొని ఆ పంచాయతీ పరిధిలో ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ తీర్మానంతోనే జరుగుతుంది. తాడిపత్రిలో మాత్రము తాడిపత్రి మండలంలో యూఆర్డీ సెక్రటరీలు వాళ్ళ మండలాఫీస్లో ఉండేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను అపాయింట్ చేసుకుంటారు. వర్క్ ఓవర్లోడ్ వల్ల దానివల్ల వాళ్ళ పేర్లతో ప్రతి పంచాయతీ రేటు కూడా 20, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, దాదాపు 1 కోటి నుండి 2 కోట్ల వరకు దోపిడీ జరిగింది. కాన్సెన్స్ వైడ్ ఒక 5 కోట్ల దోపిడీ జరిగింది. ఈ విధంగా దాంట్లో ఓచర్ నెంబర్ వెహికల్ అంటే ఓచర్ రాసింటారు, ఫలానా ఏరియా నుంచి ఫలానా ఏరియా వరకు వర్క్ చేసినాము, ఆ వర్క్ గాను ఇంత బిల్లు డ్రా చేసినాము అని. ఈ విధంగా డ్రా చేసిన డబ్బు అంతా కూడా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యక్తులు మటుకు కాదు, వేరే పంచాయతీల వాళ్ళు లేకపోతే ఆఫీసులో సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన బంధువులు ఉద్యోగ పేర్లతో డ్రా చేయడం జరిగింది. ఈ 15th ఫైనాన్స్ కాదు, మండల్ ఫండ్ కానీ జనరల్ ఫండ్ కానీ వివిధ